నీ నోటికి నేను తోడై ఉంటాను. మనము ప్రార్థన చేసినప్పుడు కూడా, దేవా నీవు నా నోటికి తోడై ఉండాలి. కుటుంబం నీది అని అనుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లు ఎడపెడ మాట్లాడకూడదు. ఇఫ్ యూ వాంట్ యువర్ వర్డ్స్ టు క్యారీ వెయిట్, వే దెమ్ బిఫోర్ యూ స్పీక్ అని గొప్ప వ్యక్తి అంటాడు. నీ మాటలకు బరువు ఉండాలి అంటే అలకగా చులకగా ఎవరు తీసుకోకూడదంటే ఆ మాటలట నీవు ఆచితూచి మాట్లాడాలంట. దట్ క్యారీస్ వెయిట్ అనమాట. చూడండి, ఇంటిలో పురుషుడు చాలా మాట్లాడినాడంటే ఆ పురుషునికి ఎవరు లెక్క పెట్టారు? ఇంట్లో భార్య లెక్క పెట్టారు, పిల్లలు లెక్క పెట్టారు. ఏది అవసరం, వాట్ ఈస్ నెససరీ, వాట్ టు స్పీక్ అండ్ వాట్ నాట్ టు స్పీక్, దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డిలిజెన్స్. అంటే అది నువ్వు ఆలోచించాలి, దేవుడు సహాయం చేస్తాడు. దావీదంతటి మహారాజే ప్రార్థన చేస్తున్నాడు కదా 19వ కీర్తన చివరి భాగంలో, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారములవును కాక.